మీలో ఎవరికైనా చదవడం రాయడం వచ్చా? నీకు రాయడం వచ్చా? తెలీదు సార్, మేముండే చోట గోడ మీద ఉంటుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు బీ బైట్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి కంటెంట్ ఏంటంటే, మిర్జాలగూడలో ఒకరు మనకు తెలిసిన అసోసియేషన్ వాళ్ళైతే అన్నదానం అయితే చేస్తారు ఈరోజు. సో అది ఎట్లుంటుంది ఏందని కూడా చూపిస్తాం. అండ్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఈ దుర్గా పెయింట్స్ అసోసియేషన్ ఆధారంలో అన్నదానం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నది. భక్తులు ఎక్కడున్నా కానీ బుక్ చేసి అమ్మవారి యొక్క నైవేద్యాన్ని స్వీకరించాలని మనవి. స్వీకరించాలని మనవి. మీరేనా ఇక్కడ ఉండేది? ఇక్కడ పేరేంది? విశాల్. మీ పేరు? అభి. అమ్మవారి ఆశీస్సులు స్వీకరిస్తారని కోరుకుంటున్నాము. జై భవానీ స్వామి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసారు స్వామి ఇది? ఇక్కడ పెట్టేసి 3 years అవుతుంది. 3 years నుంచి. బ్యాక్ సైడ్ ఫోటోస్ లో పెడుతుండే. అచ్చా. అక్కడ 15 years కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 3 years అవుతుంది. ఇప్పుడు 17 years. జై. మీరు ఎప్పటి నుంచి చేస్తారు అట్లా? నువ్వు అలా డిస్కరేజ్ చేయొద్దు. వచ్చాననుకో అక్కడికి. మీరు ఎప్పటి నుంచి చేస్తారు? చిన్నప్పటి నుంచి అంటే నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు? ఫస్ట్ ఇయర్. నీకు ఫస్ట్ ఇయర్ అంట. నువ్వు? నీ పేరు? కార్తిక్. నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు? 4 years. సీనియర్. నీ పేరు? బద్రీనాథ్. నీకేమేమి ఇష్టం మేడం? ఏమేమి కర్రీ ఇష్టం నార్మల్గా? పప్పు ఒక్కటేనా? పాపడా ఏమైనా ఇష్టమా? ఇంకా పాపడా గిట. నీకు నువ్వు ఇట్రా భవాని. బాగుంది. చెప్పు, నీకేమి ఇష్టం? పప్పేనా? ఇంకేమి ఇష్టం ఉండదు నీకు? ఎందుకట్లా? అయ్యో సిగ్గు. తెల్లనమ్మా. నువ్వెన్ని ఇయర్స్ నుంచి? ఏం పేరు నీ పేరు? మేఘన. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? రోజు దుర్గమాత కాడనే ఉంటావా? స్కూల్ కో? ఏం మొక్కినా? నిజం చెప్పు. ఇంకా మొక్కలే. ఇప్పుడు కెమెరా పెట్టామని చెప్పేసి అందరు బాగుండాలి అట్లా కాదు. నీకేమనిపించింది? ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని మొక్కినా. ఎగ్జామ్స్ పాస్ కావాలి. నిజం. నీ పేరేంది? బద్రీనాథ్. నీకు ఈ పేరు సింహ చూసి పెట్టిర్లే? సింహ చూసి పెట్టిరా? మమ్మీ డాడీ కూడా చేస్తారు వీడియో ఇది. ఏం మొక్కినావు? ఎగ్జామ్స్ చెప్పండి. ఎగ్జామ్ అని చెప్పొద్దు. ఎగ్జామ్స్ అని మొక్కినా? ఎగ్జామ్స్ అని ఏం మొక్కినావు? జల్దీ రావాలనా? ఎగ్జామ్స్ జల్దీ రావాలని నువ్వు చదువుకున్నా? ఏమేమైతే ఇక్కడ సాయంత్రం టైం కూడా? ఫస్ట్ అందరం అమ్మకి శారీ అని సెట్ చేస్తాం అనమాట. మధ్యాహ్నం భిక్ష ఉంటుంది, రాత్రి అల్పారం ఉంటుంది. మాకు అట్లా కాదు, నైట్ భిక్ష ఉంటుంది. మళ్ళీ భిక్ష చేసినాక మేము బండ్ల పైన దుర్గామాతలు జున్నికోతాం. అది మీ స్పెషల్ టైం అనుకోవచ్చు. మాతలను జున్నికో వేసి వస్తాం. ఎట్లా అనిపిస్తుంది మరి దీక్షలో? ఫస్ట్ టైం ఇది? ఫస్ట్ టైం కాదు, 7 times. 7th time ఇష్టం ఇప్పుడు.
ఇదేం స్వామి ఇది? టమాటా చట్నీ. టమాటా చట్నీ మనం చేసిందేనా? ఇదేం స్వామి? స్వీట్ హల్వా. ఇదేందన్నా? పులిహోర. మన దగ్గర కూడా అన్లిమిటెడ్ అన్న. ఇదేందన్నా? ఇంకా పిల్లలు పప్పు, ఆలకూర పప్పు, పప్పుచారు వండి ఇచ్చిన ఎప్పుడే పెట్టలేదు, సపరేట్ పెట్టాను. అన్లిమిటెడా సార్? ఫస్ట్ బీ బైట్ పులిహోర బాగుంది. హల్వా 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 టేస్ట్ చేసినా లాస్ట్కి తిని మెల్లమెల్ల 10 బాగుందా? బాగా ఏది ఎక్కువ నచ్చిందన్న? చట్నీ చాలా బాగుంది. చట్నీ ఇంకా చట్నీ అన్ని బాగున్నాయి. అన్నీ నచ్చినాయా? అంటే మీరు ఎప్పటి నుంచి వస్తారండి ఇక్కడికి నార్మల్గా అమ్మవారి దగ్గరికి దర్శనం గిట? ముందు నుంచి. ఓకే. మీకు తెలిసిన వాళ్ళైనా మీరు? ఇక్కడ వాళ్ళేనా మీరు? ఓకే ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు రావడం జరుగుతుంది ఇక్కడికి నార్మల్గా? 10 years అవుతుంది. ఎవ్రీ ఇయర్ వస్తారా మీరు కంటిన్యూస్గా? డన్ డన్ డన్. ఇది మాత్రం బాగా హై స్కేల్లో చేస్తారు. ఓకే బాగుంటుంది. బాగా హల్వా మసాలా కర్రీ బాగుంది. ఎవ్రీ ఇయర్ చేస్తుంటారా బాగుంది మీరు? అంటే నేను ప్రతి ఇయర్ మాల ఉంటారా లేకపోతే దీక్షనేనా? మాల गिटा करी एवरी ईयर आता है क्या आप? सब आइटम्स अच्छे हैं. सब आइटम्स अच्छे हैं. कोई तो एक फेवरेट होते हैं ना? स्वीट है. स्वीट एवरी ईयर आता है क्या ना? एवरी ईयर అన్న మీకు? అన్న ఐటమ్స్ సార్ ఓకే. ఏది బాగా నచ్చింది మీకు తిన్న దాంట్లో? పులిహోర ప్లస్ హల్వా. పులిహోర ప్లస్ హల్వా రెండు మిక్స్ కాంబినేషన్ లేకపోతే డిఫరెంట్? అచ్చా అచ్చా. ఎవ్రీ ఇయర్ వస్తారన్నా మీరు ఇక్కడికి? ఎవ్రీ ఇయర్. ఏదైనా ఈవెంట్ గిట్ ఇక్కడ బాగుంటుందా లైక్ దాండియా గిట్ అట్లాంటివి ఏమైనా? సూపర్ ఉంటుంది. అవునా? మీరు కూడా వస్తారన్నా దాండియా నైట్కి గిట? పక్క హల్వా ఇంకా సాంబార్ కూడా బాగుంది. అంటే అన్నిట్లో కంటే ఏదైనా ఒకటి స్పెషల్ ఉంటుంది కదా, అట్లా మీకు ఏదనిపించింది ఇక్కడ తిన్న దాంట్లో? హల్వానా? ఎవ్రీ ఇయర్ వస్తారా మీరు? పక్క దగ్గరలో ఉంటారా? ఫ్రెండ్సేనా? తెలిసిన వాళ్ళేనా? ఓకే. ఇక్కడ ఈవెంట్స్ ఏమైనా స్పెషల్ ఉన్నాయా మన దగ్గర? మీరందరూ ఫ్రెండ్స్ నుంచే? ఓకే ఓకే ఓకే. ఎవ్రీ ఇయర్ అయితే వస్తుంటారు మీరు ఇక్కడికి? హల్వానేనా అన్న? అమ్మవారి గిట ఇప్పుడు ప్రతిసారి వస్తారా మీరు ఇక్కడికి? మేము ప్రతిసారి మేము అందరం మాలేసుకుంటామే. అచ్చా అచ్చా అచ్చా. సారీ సారీ సారీ. మీరేనా? మేము ఇక్కడనే ఉంటాము. అచ్చా అచ్చా. అందరు కలిసి పెడతారు. ఫస్ట్ స్టార్ట్ చేసింది మా బాబు. అవునా? అన్న వాళ్ళు అచ్చా మీ కొడుకు అందరు కలిసి ఇప్పుడు ప్రోగ్రామ్ గిట ఏమైనా ఉంటే చేస్తారా మరి? అమ్మవారి దగ్గర గిట పూజ గిట అందరు మీరు? అచ్చా అచ్చా. మళ్ళీ ఎల్లుండి ఎప్పుడు బతుకమ్మ ఎప్పుడో ఉంది కదా? మంగళవారం పొద్దున హోమం ఉంది. అచ్చా. సాయంత్రం బతుకమ్మ గ్రాండ్ లెవెల్ చేస్తారు అయితే మీరు? పక్కా మమ్మల్ని పిలవండి మరి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్. పక్కా అమ్మా. గైస్ ఇగో హోమం ఉందంట మార్నింగ్ 5 o'clock. అంత పొద్దునంటే మా వాళ్ళు ఎవరేమో అమ్మా. అయితే గైస్ ఓకే ఓకే. 7:30 అయితే ఓకే. మీరు కూడా అంటే వీళ్ళ గ్యాంగ్లో ఒక మెంబరేనా?
ఎప్పటి నుంచి పెడుతురు అన్న మీరు అమ్మవారి దగ్గర? 17 years నుంచి పెడతారు. అచ్చా, ఓకే. ఎట్లా అనిపిస్తుంది మీకు? లైక్ గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు ఈ స్పెషల్ ఈవెంట్ ఏమైనా ఉందా? లైక్ బతుకమ్మ గిట, దాండియా గిట ఏమన్నా? లేడీస్ అచ్చా, మళ్ళీ అది గ్రాండ్ గిట ఉంటుందా? సెలబ్రేషన్ గిట గ్రాండ్ లెవెల్ గిట? అమ్మవారు. అచ్చా అచ్చా, నిమజ్జనం రోజే ఉంటుంది అంతా. షామీర్పేట లేక్ దగ్గర. ఇంకేమైనా చెప్పాలనుకుంటారా? మీరు ఏడు అంటే ఆడికి వచ్చేస్తాం మమ్మీ పక్కా. డన్ డన్ డన్. థ్యాంక్ యూ జై భవానీ సార్. హాయ్ నువ్వా? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఏ క్లాస్ ఇప్పుడు? ఫస్ట్ క్లాసా? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. మాలేశ్వరం ఈడైతే పెరుగుంది, సాంబార్ ఉంది, పాలకూర పప్పు ఉంది, ఇంకా వంకాయ కూర ఉంది, ఇంకా అలా చట్నీ ఉంది, పులిగోర ఉంది, ఇంకా అలా పాపడ్ ఉంది. డౌట్ అన్నం దగ్గర కూడా ఉండొచ్చు అంటే పెరిగేయడంలో జర ఈజీ అవుతుంది. కాదు అన్న ఇలా పంపించి పని తప్పించుకుందాం. లేదా ఇలా పంపించి పప్పు వంకాయ అన్ని బాగుంటాయి అన్ని ఐటమ్స్. ఓకే, మన దగ్గర దాండియా గిట్ అట్లా ఏమైనా ఉంటుంది స్పెషల్ ఈవెంట్? దాండియా ఈవెంట్స్ కూడా ఉంటాయి. అచ్చా, సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు బీ బైట్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి అయితే మనము మిర్జాలగూడ కట్టెల మండికి సైడ్కి ఉన్న ఒక అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసినాము. వాళ్ళతోని వాళ్ళ అన్నదానం అయితే ఉంది ఈరోజు. సో చూద్దాం అసలు ఈ అమ్మవారి ముందు నుంచి ఎప్పటి నుంచి పెట్టారు ఏందని డీటెయిల్స్ అని కనుక్కుందాం. సో జై భవానీ. సో అన్న, మీరు అమ్మవారు అనేది ఎప్పటి నుంచి పెడతారు? ఎప్పటి నుంచి? 10 సంవత్సరాల నుంచి పెడతారు అమ్మ. అసలు ఈ పెట్టాలన్న థాట్ ఎట్లా వచ్చిందమ్మా మీకు? మాకు మంచిగా జరగాలని పెట్టింది మా బాబు. ఈ బాబు కలిసి ఫస్ట్ స్టార్ట్ చేసి, మా బాబు చనిపోయాడు శివ, ఈయన సాయి, ఈయన జాకు. మేము అనుకున్నాము, పెట్టినాము అమ్మవారిని. జాక్ అన్న మాకు ముందు నుంచే తెలుసు, మాకు తెలిసిననే అన్న వాళ్ళు కూడా, అన్న వాళ్ళ టీం వీళ్ళందరూ. అన్న మీ పేరేందన్నా? వెంకటేష్. ఆర్ వెంకటేష్. మీరు కూడా అన్న ఎప్పుడు 10 సంవత్సరాల నుంచి ముందు నుంచి పెడతారా? పెడుతున్నా. మీరు నార్మల్ గా అమ్మవారినే పెడతారా లేకపోతే గణేష్ కూడా పెట్టేది? ఇక్కడ అమ్మవారిని కూర్చోబెడతాం మేము. ఇక్కడ ఈవెంట్స్ అనేది బతుకమ్మ చేస్తాము. బతుకమ్మ ఒకటి, దాండియా, మళ్ళా హోమము, అన్నదానము. చెప్పండి. నైట్ అవుట్ ఫుల్ అవుతుంది, ఫుల్ ప్రోగ్రామ్స్ అయితే. నైట్ అవుట్ అయితే ఇక మేము కూడా చేస్తాం అనుకోండి రోజు. ఇక్కడ ఫుల్ ప్రోగ్రామ్స్ తోటి నైట్ లో ఫుల్ ఎంజాయ్ అయిపోతుంది. నైట్ అంతా మేము పండుకోము. మెయిన్ 4:30కే లేపుతాడు. మెయిన్ ఎంజాయ్మెంట్ మొత్తం వీడికైనా వస్తుంది అంటారు మీరు? అచ్చా. వెంకటేష్ అన్న మీరే చెప్పండి, మీ ఈ గ్యాంగ్ లో నాకు తెలిసి మీరే మొత్తం ఎంటర్టైనర్ లేకుంటారు. మీరు చెప్పండి అన్న, అమ్మవారిని పెట్టిన పడుతుంది ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకైతే అంత అమ్మవారిని పెట్టినప్పుడు కానించి ఆమె ఒక దీవెనలు ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ కలుగుతున్నాయి. అంతా మంచి జరుగుతుంది. తర్వాత నాకు ఇంత మంచి స్నేహితులు, ఇంతమంది భవానీలు దొరికినందుకు ఆ మాత తరఫు నుంచి నేను చాలా కృతజ్ఞత చేస్తున్నాను. వెరీ గుడ్.
ఫ్రెండ్స్ మేమంతా ఉన్నాం, మేమంతా హెల్ప్ చేసుకుంటాం, ఒకరికొకరం చేసుకుంటాము. మా బస్సు వాళ్ళు కూడా మంచిగా హెల్ప్ చేస్తారు మాకు. మేము అన్ని కలిసిమెలిసి చేసుకుంటాం. ఇక్కడ మాకు లాలగూడ నుంచి పిఎస్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉన్నది, ఇక్కడ మల్కాజ్గిరి నుంచి సపోర్ట్ ఉంది. ఇక్కడ అంత ఏరియాకు మాకు అంత చాలా సపోర్ట్ ఉన్నది. మాకు ఇక్కడ ఏం ఇష్యూస్ కూడా ఏం జరిగాయండి. మీరు అమ్మవారిని ఎక్కడికి తెప్పించారన్నా? నుంచి తీసుకొని వచ్చాం, డోల్పేటకి తీసుకొని వచ్చాం. అక్కడ నుంచి ఇక్కడికి మాకు స్పాన్సర్ చేసారు. ఇక్కడ ముత్యాల అంకుల్ అనేసి ఉన్నాడు, ముత్యాల అంకుల్ మాకు స్పాన్సర్ చేసిండు. సో ఇప్పుడు ఆయన ఇక్కడ లేరు, ఆయన జాబ్కి వెళ్ళిండు. మీరు చెప్పండి అమ్మా, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇన్ని 9 days? మంచిగానే అనిపిస్తుంది బాబు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 4 రోజుల్లో అమ్మవారు మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు బాగా ఎప్పుడు ఉండేది ఉంటుంది నార్మల్. నవరాత్రి అన్నప్పుడు ఎవరికైనా కానీ దాండియా నైట్స్ అట్లా అవుతుంటాయి, మన దగ్గర కూడా అవుతాయి అని చెప్పేసి అన్నారు ఇప్పుడు మీరే. ఆ టైంలో ఎట్లా ఉంటుంది మరి ఎన్విరాన్మెంట్ గిట్ట జర జోష్గా అట్లా మన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఇక్కడ. మొత్తము కాలనీ మెంబర్స్ మొత్తము చాలా ఫుల్ హ్యాపీ ఎంజాయ్ చేసుకుంటాము. అంతా ఫుల్ ఫ్యామిలీ అండ్ రిలేషన్ లెక్కనే ఉంటాము. చాలా మంచిగా జరిపించుకుంటాం ఇక్కడ. కాలనీ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు వీళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి. అండ్ ఇంకోటి ఇక్కడ వాళ్ళ బాయ్స్ కూడా బాగున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము అల్వాల్ నుంచి వస్తాం. అల్వాల్ నుంచి వచ్చారు. ఎంత దూరం? 5 years డైలీ వస్తుంటారా? డైలీ అప్ అండ్ డౌన్. నేను డైలీ అప్ అండ్ డౌన్ చేస్తాను. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు నాది దాంట్లోకి వచ్చారు? 5 years నుంచి వస్తున్నా. 5 years ఈ 17 years మాత మనది ఇక్కడ పెట్టి. పేరేంటి? సాయి. సాయి. మీరు ఎక్కడి నుంచి వస్తారు బాబు? ఇక్కడ లోకల్. ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. దేవుని వల్ల అంతా మంచిగా ఉంది. మీ పేరేంది? అబ్బి అవును, మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? ఏ క్లాస్? నేను 10th క్లాస్. ఎట్లా రోజు స్కూల్ పోయి వస్తుంటారా? హాలిడేస్ ఇప్పుడు ఎంజాయ్ మొత్తం అమ్మవారి దగ్గర నార్మల్ గా? అమ్మవారి దగ్గర అంటే రాత్రిపూట బయట పోతాం అంతే. రాత్రిపూట బయట ఎప్పుడు ఇన్నే ఉంటాం. నైట్ లో ఫుడ్ ఇక్కడనే తింటాం, ఇక్కడనే ఉంటాం. సివిల్ వాళ్ళు వెళ్ళిపోతారు. మీ పేరేంటి? జయ. పోనీ మీరు ఫస్ట్ టైమా లేకపోతే ఫస్ట్ టైం సార్? ఇప్పుడు ఫస్ట్ టైం. ఇట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఆలేసుకున్నా. అంటే నేను అసలు రాను, అట్లాంటిది జాక్సమ్మి పెట్టిండు. అంటే 3 years నుంచి ఇక్కడ ఉండే అనమాట. ఇంతకు ముందు రైల్వే క్వార్టర్స్లో ఉండే. అయితే అసలు వెళ్ళకపోతుండే నేను. మా బాబు వేసుకుంటుండే అనమాట. మా బాబు అన్నాడు, మమ్మీ మంచిగా అవుతుంది అంటే ఇక్కడ వచ్చి మొక్కుకున్నా. చాలా మంచి జరిగింది మాకు, అన్ని విధాలు అన్నీ మంచిగా అయినాయి. అందుకే నేను ఈసారి మాల వేసుకున్నాను. ఇంకా జాక్సమ్మి కూడా అందరికీ ఫుడ్ ఏదైనా ఏం తక్కువ చేయదు, చాలా బాగా చూసుకుంటారు ఇక్కడ. ప్రతి ఒక్కటి ఎవరికి బాధ కూడా పెట్టరు, అందరికీ చాలా బాగా చూసుకుంటారు. వెరీ గుడ్. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటారు. ఫ్యామిలీ మెంబర్ లాగా మమ్మల్ని అందరినీ ఆదరిస్తారు. మాకు తెలియని విషయాలు కూడా చెప్పి మాతో షేర్ చేసుకొని పంచుకొనేసి ఒక ఆప్తుడు మిత్రుడిలాగా ఉంటారు. గుడ్. వెరీ గుడ్. సో అమ్మ, నిమజ్జనం ఎక్కడ అనుకుంటారు నార్మల్గా అయితే? అమ్మవారు షామీర్పేట. ఎప్పుడు చాలా. నేను ఇప్పుడు 17 years అవుతుంది పెట్టేసి. నేను చాలా చేంజ్ అయినా అమ్మవారి నుంచి. చాలా అంటే చాలా. ఒకప్పుడు చేంజ్లో ఉండే కానీ ఇప్పుడైతే నేను 10 మందికి మంచి చేస్తున్నా. వాళ్ళు అనుకుంటే చాలు నేను ఏం చేస్తాను. ముంగటోళ్ళు కూడా ఏమనుకుంటారు కానీ నేనైతే చాలా మంచి అమ్మవారిని అయితే చాలా నాకు ఒక అమ్మ లాంటిది. మా అమ్మ కన్నా ఎక్కువ చాలా పూజలు చేస్తాను. మీకు చాలా నమ్ముతాను నేను. మీ టీం పేరు చెప్పండి. శ్రీ దుర్గా ఫ్రెండ్స్ అసోసియేషన్. సో ఇది ఈరోజు అయితే వ్లాగ్. అడ్రస్ వచ్చేసి మనకు మిర్జాల్ కూడా కట్టెల మండికి రైట్ సైడ్లో ఉంటుంది. రైట్ సైడ్లోనా? లెఫ్ట్ సైడ్లో ఉంటుందంట. గల్లీలో కొంచెం ముందుకు వచ్చినాక రైట్ సైడ్కి షెడ్ ఉంటుంది. సో శ్రీ దుర్గా భవాని అసోసియేషన్ నుంచి ఇంతమంది, మెయిన్ మా జాక్ స్వామి ఆయన్నే ఇంతమందిని చాలా మందిని తీసుకొని వచ్చారు. సబ్స్క్రైబ్ టు బి బైట్ ఛానల్. థ్యాంక్ యూ. జై భవాని.